టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇక నుండి కొండపై వసతులు దర్శనం అన్ని కొత్తగా ఉండబోతున్నాయా? అవకాశం ఉన్న చోట మార్పులు చేపట్టి శ్రీవారి దర్శనం భక్తుడికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని టీడీపీ భావిస్తోందా? కొత్త ఈవో శ్యామలారావు లక్ష్యం ఇదేనా? మొదటి రోజు నుండే ప్రక్షాళన ప్రారంభమైందా? ఇంతకీ కొండపై రాబోయే మార్పులేంటి? తిరుమల నుంచే ప్రక్షాళన. పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయం కుదరదు. తిరుమలలో గోవింద నామస్మరణనే మారుమోగాలి. ఇవి సీఎంగా 4సారి బాధ్యతలు చేపట్టే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. అందుకు తగ్గట్టుగానే వెంటనే రంగంలోకి దిగారు. ముందు తిరుమలలో వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలారావు తన ముందున్న లక్ష్యాలు, సవాళ్లను వివరించారు. తిరుమల క్షేత్రం హిందువులకు ఎంతో పవిత్రమైనది. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇలాంటి క్షేత్రానికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరుమల యాత్ర భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తామన్న ఈవో ప్రతి విషయం పారదర్శకంగా, అకౌంటబిలిటీ ఉండేలా చూస్తామంటున్నారు. ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా వాటి మీద దృష్టి పెడతాము. అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నిటి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి. ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. ఈవోగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే తిరుమలలో తనిఖీలు చేపట్టారు. సమూల మార్పుల లక్ష్యంగా రంగంలోకి దిగిన ఈవో సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. నందకం గెస్ట్ హౌస్ నుంచి శిలాతోరణం ద్వారా నారాయణగిరి షెడ్ల వరకు నడిచి వెళ్తూ భక్తులతో మాట్లాడారు. భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఈవో 2 శానిటరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ పని చేసినా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. మీకు అందరికీ తెలిసిందే, ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి. అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. టీటీడీలో ప్రక్షాళన షురూ అంటున్న ప్రభుత్వం ముందు సమస్యలు, సవాళ్లు ఏంటన్న దానిపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో అమలైన విధానాలను కొనసాగించాలా వద్దా అన్న దానిపై ఫోకస్ పెట్టింది. వీఐపీ బ్రేక్ దర్శనం విషయంలో పాత విధానం అమలుకి మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శనం కొనసాగుతోంది. ఈ విధానంతో శ్రీవారి సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. దీంతో పాత విధానం మేలని, శ్రీవారి నైవేద్య సమయంలోపే వీఐపీ బ్రేక్ దర్శనాలను ముగించాలని టీటీడీ భావిస్తోంది. మరోవైపు సామాన్య భక్తులు వసతి గదులు పొందేలా చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. అందుబాటులో ఉన్న 7,800 అతిథి గృహాలతో పాటు పిల్గ్రిమ్ ఇమ్యూనిటీ సెంటర్లను అందుబాటులో తీసుకురావాలని ఆలోచిస్తోంది. నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. అన్నప్రసాదం, లడ్డూ నాణ్యత, తిరుమలలో పచ్చదనం, పారిశుద్ధ్యం వంటి అంశాలను టాప్ ప్రయారిటీగా తీసుకుంది.